హలో ఫ్రెండ్స్, రోజు బిర్యానీలు ఫ్రైడ్ రైసులు తిని బోరు కొట్టిందా? అయితే ఈరోజు కేవలం 10 నిమిషాల్లో అయిపోయే ఒక సీక్రెట్ రైస్ రెసిపీని చూపించబోతున్నాను. కరివేపాకు తినని వాళ్ళు కూడా ప్లేట్లు ఖాళీ చేసేలా ఉండే ఈ రెసిపీని అస్సలు మిస్ అవ్వకండి. ఉదయం బ్రేక్ఫాస్ట్లో కానీ మధ్యాహ్నం లంచ్లో కానీ తినడానికి చాలా బాగుంటుంది. రాత్రి మిగిలిన అన్నంతో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. ఇది నా మొదటి అడుగు. మీలాంటి వారి సపోర్ట్ ఉంటేనే నేను ముందుకు వెళ్ళగలను. మీ సపోర్ట్ నాకు ఎంతో ముఖ్యం. అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ లేకుండా 1 చెంచా ధనియాలు, 1/2 చెంచా జీలకర్ర, 6-7 మిరియాలు, 3-4 ఎండుమిర్చిని వేసి ఇవి దోరగా వేయించుకోవాలి. అవి కొంచెం వేగాక అందులోనే 1 కప్పు ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి. 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని దీనితో పాటు 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. నీళ్లు వేయకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇదే మన వంటకానికి అసలైన సీక్రెట్ మసాలా పొడి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 చెంచాల నెయ్యి లేదా నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కాక 1 చెంచా ఆవాలు, 1 చెంచా శనగపప్పు, 1 చెంచా మినపప్పు, అలాగే కొద్దిగా జీడిపప్పు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మంటను పూర్తిగా తగ్గించి మనం రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు కొబ్బరి పొడిని వేసి కేవలం 1 నిమిషం పాటు పచ్చి వాసన పోయేలా వేయించుకోవాలి. మంటను సిమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు ఇందులో ముందుగానే ఉడికించి చల్లార్చుకున్న అన్నం, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి.
ఈ మసాలా అంతా అన్నానికి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి సిమ్లో మగ్గనిస్తే సరిపోతుంది. అంతే, మన సింపుల్ రెసిపీ కరివేపాకు వెల్లుల్లి కొబ్బరి అన్నం రెడీ. లంచ్ బాక్సులకు కానీ ఇంట్లో అన్నం మిగిలిపోయినప్పుడు అన్నంతో కానీ టేస్టీగా హెల్తీగా చేసుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్. వేడి వేడిగా తింటుంటే ఆ రుచే వేరు. మరి ఈ రెసిపీని మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.